ఆఫ్ఘనిస్తాన్‌ని ఓడించడం బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికాకే సాధ్యం కాలేదు. సామ్రాజ్యాల శ్మశాన వాటికగా పిలిచే ఈ దేశాన్ని ఓడించడం పాకిస్తాన్‌కు సాధ్యమా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవల సరిహద్దు ఘర్షణల తర్వాత 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంలో 2 పక్షాల మధ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు వచ్చాయి. మరోవైపు 2 దేశాల మధ్య వివాదం మరింత పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. భారతదేశంలో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చేసిన ప్రయత్నం కూడా చర్చనీయాంశమైంది. ఆయన పాకిస్తాన్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఢిల్లీలో ముత్తాకి మాట్లాడుతూ ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించవద్దు. మీరు ఇలాంటిది చేయాలనుకుంటే మొదట బ్రిటన్ను అడగండి, సోవియట్ యూనియన్‌ను అడగండి, అమెరికా, నాటోను అడగండి. ఆఫ్ఘనిస్తాన్‌తో ఆటలాడకపోవడమే మంచిదని వారు మీకు అర్థమయ్యేలా చెప్తారు అని పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశించి అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఇటీవల అలాంటి హెచ్చరికే చేశారు. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ప్రపంచంలో గొప్ప శక్తులు, అగ్రరాజ్యాలు కూడా తగిన ఆర్మీ కానీ, సైనిక వనరులు కానీ లేని దేశాన్ని ఓడించడంలో ఎందుకు విఫలమయ్యాయి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకి సమాధానం ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో ఉంది. 19వ శతాబ్దం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ బ్రిటన్ చివరకు 1919లో ఆఫ్ఘనిస్తాన్‌ని విడిచిపెట్టి ఆఫ్ఘన్ పౌరులకు స్వాతంత్రం ఇచ్చింది. ఆ తర్వాత 1979 సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌పై దండెత్తింది. 1978లో తిరుగుబాటు ద్వారా స్థాపించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోకుండా ఆపడం దాని లక్ష్యం. కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం గెలవలేమని గ్రహించడానికి వారికి 10 ఏళ్లు పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ మధ్య కొంత సారూప్యత ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై దండెత్తినప్పుడు 2 సామ్రాజ్యాలు అత్యంత శక్తివంతంగా ఉన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై దండయాత్ర తర్వాత ఆ 2 సామ్రాజ్యాలు క్రమంగా దెబ్బతినడం మొదలైంది. 2001లో ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా దండయాత్ర ఫలితంగా సంవత్సరాల పాటు సాగిన యుద్ధంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 20 సంవత్సరాల తర్వాత అప్పటికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికా సైన్యం ఉపసంహరణకు తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం వీలైంది. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే బైడెన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ఆనాటి నిర్ణయం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను వేగంగా స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. ఆఫ్ఘన్లు పోరాడడానికి సిద్ధంగా లేని యుద్ధంలో అమెరికా పౌరులు చనిపోకూడదు అని చెబుతూ బైడెన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సామ్రాజ్యాల శ్మశాన వాటిగా ఆఫ్ఘనిస్తాన్‌కు ఉన్న పేరును గుర్తు చేసుకుంటూ ఎంత సైనిక శక్తిని మోహరించినా స్థిరమైన ఏకీకృత, సురక్షితమైన ఆఫ్ఘనిస్తాన్ సాధ్యం కాదు అని బైడెన్ అప్పట్లో అన్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని శక్తివంతమైన సైన్యాలకు ఫలితం మాత్రం దక్కలేదు. ఈ దండయాత్రలో ఆ సైన్యాలు ప్రారంభంలో కొంత విజయం సాధించి ఉండవచ్చు. కానీ చివరకు వారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. డేవిడ్ ఇస్బీ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రపై 'ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్‌యార్డ్ ఆఫ్ ఎంపైర్స్: ఎ న్యూ హిస్టరీ ఆఫ్ బోర్డర్‌ల్యాండ్' అనే పుస్తకాన్ని రాశారు. ఆఫ్ఘన్లు చాలా శక్తిమంతులు అని కాదు, కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిందంతా దండయాత్ర చేసిన దళాల తప్పుల వల్ల జరిగింది అని ఆయన విశ్లేషించారు. మీరు దానిని చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఒక కఠినమైన ప్రాంతం, ఒక జటిలమైన దేశం అని ఇస్బీ అన్నారు. ఇది పేలవమైన మౌలిక సదుపాయాలు, చాలా పరిమితమైన అభివృద్ధి కలిగిన సంక్లిష్టమైన దేశమని చెప్పారు. సోవియట్ యూనియన్ అయినా, బ్రిటన్ అయినా, అమెరికా అయినా వారు తమ సొంత ధోరణిలో వెళ్ళాలని కోరుకున్నారు. కానీ వారు ఎప్పుడూ అక్కడ సంక్లిష్టతలను అవగాహన చేసుకోలేదు అని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం అసాధ్యమని తరచుగా చెబుతారు. కానీ ఇది అబద్ధం. పర్షియన్లు, మంగోలులు, అలెగ్జాండర్ ఆఫ్ఘనిస్తాన్‌ను జయించారు. అయితే ఆ దేశాన్ని ఆక్రమించిన చివరి 3 గొప్ప సామ్రాజ్యాలు తమ ప్రయత్నాలలో ఘోరంగా విఫలమయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యం దాని 3 దండయాత్రలు. 19వ శతాబ్దంలో మధ్య ఆసియాపై పట్టు కోసం బ్రిటిష్, రష్యన్ సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక ముఖ్యమైన వేదిక అయింది. దీని ఫలితంగా రష్యా, బ్రిటన్ మధ్య దశాబ్దాల పాటు దౌత్యం, రాజకీయపరమైన సంఘర్షణ ఏర్పడింది. చివరికి బ్రిటన్ విజయం సాధించింది, కానీ భారీ మూల్యం చెల్లించుకుంది. 1839 నుంచి 1919 మధ్య కాలంలో బ్రిటన్ 3 సార్లు ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. ఆ 3 సార్లు బ్రిటన్ విఫలమైందనే చెప్పవచ్చు. 1839లో జరిగిన మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ చర్య తీసుకోకపోతే రష్యా ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంటుందని భావించింది. కానీ కొద్ది రోజుల్లోనే బ్రిటన్ ఓటమిని చవిచూసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని తెగలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని సాధారణ ఆయుధాలతో దెబ్బతీశాయి. 3 సంవత్సరాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ సైన్యాన్ని పారిపోయేలా చేసింది. 1842 జనవరి 6న బ్రిటిష్ శిబిరం నుంచి జలాలాబాద్‌కు బయలుదేరిన 16,000 మంది సైనికులలో ఒకే ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే సజీవంగా తిరిగి వచ్చారు. ఈ యుద్ధం భారత ఉపఖండంలో బ్రిటిష్ విస్తరణ విధానాన్ని బలహీనపరిచిందని, బ్రిటిష్ వారిని ఎప్పటికీ ఓడించలేని విశ్వాసాన్ని కూడా దెబ్బతీసిందని డేవిడ్ డిస్బీ తన పుస్తకంలో వివరించారు. 4 దశాబ్దాల తరువాత బ్రిటన్ మరోసారి ప్రయత్నించింది. ఈసారి కొంత విజయం సాధించింది. 1878 నుంచి 1880 మధ్య జరిగిన రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ రక్షణ ప్రాంతంగా మారింది. కానీ 1919లో బ్రిటిష్ నియంత్రణలోని ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్నికైన అమీర్ అమానుల్లా ఖాన్ బ్రిటన్ నుంచి పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించడంతో మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం మొదలైంది. అయితే బెలిస్టిక్ విఫలంతో రష్యా నుంచి ముప్పు తగ్గిపోవడం, మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ సైనిక వ్యయం గణనీయంగా పెరిగిపోవడం వంటి పరిణామాలతో ఆఫ్ఘనిస్తాన్‌పై బ్రిటిష్ సామ్రాజ్యం ఆసక్తి తగ్గిపోయింది. అందుకే 4 నెలల యుద్ధం తర్వాత బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్‌కి స్వాతంత్రం ప్రకటించింది. బ్రిటన్ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్‌లో లేనప్పటికీ అక్కడ చాలా సంవత్సరాలు ప్రభావాన్ని కొనసాగించిందని భావిస్తారు. 1920లో అమీర్ అమానుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. మహిళలు బుర్కా ధరించే ఆచారాన్ని రద్దు చేయడం సహా వివిధ సంస్కరణలు కొన్ని తెగలు, మత నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీశాయి. అంతర్యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ దశాబ్దాలుగా అశాంతిలో ఉంది. 1979లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఉంచడానికి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. అప్పుడే ముజాహిదీన్ సంస్థలు సోవియట్ యూనియన్‌ను వ్యతిరేకంగా యుద్ధం చేశాయి. వాటికి అమెరికా, పాకిస్తాన్, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి నిధులు, ఆయుధాలు లభించాయి. సమస్యకు మూలమని భావించిన ప్రాంతాలు, గ్రామాలపై సోవియట్ దళాలు భూతల, వైమానిక దాడులను ప్రారంభించాయి. ఈ దాడి అపారమైన రక్తపాతాన్ని దారితీసింది. దాదాపు 15 లక్షల మంది మరణించారు. మరో 50 లక్షల మంది శరణార్థులయ్యారు. సోవియట్ దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలను కొంతకాలం పాటు నియంత్రించగలిగాయి. కానీ ముజాహిద్దీన్లు గ్రామీణ ప్రాంతాల్లో చురుకుగా పనిచేశారు. సోవియట్ సైన్యం వివిధ వ్యూహాలతో అణిచివేయడానికి ప్రయత్నించిన గెరిల్లా యోధులు ఈ దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ యుద్ధం మొత్తం దేశాన్ని నాశనం చేసింది. ఇంతలో అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ రష్యన్ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం ప్రారంభించారు. యుద్ధాన్ని కొనసాగించలేనని గ్రహించి 1988లో తమ దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ యుద్ధం సోవియట్ యూనియన్‌కు అత్యంత ఖరీదైనది, అవమానకరమైనది. సోవియట్ యూనియన్ చేసిన అతిపెద్ద తప్పులలో ఇదొకటి అని డేవిడ్ ఇస్బీ చెబుతారు. దీని తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రారంభమైంది. బ్రిటన్ సోవియట్ యూనియన్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజాస్వామ్యానికి బలోపేతం చేయడానికి, ఆల్ ఖైదాను నిర్మూలించడానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. మునుపటి 2 సామ్రాజ్యాల మాదిరిగానే అమెరికా కూడా మొదట్లో ఆఫ్ఘనిస్తాన్‌ను జయించి తాలిబాన్లను లొంగిపోయేలా చేసింది. 3 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘన్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ తాలిబాన్ దాడులు కొనసాగాయి. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దళాలను పెంచి తాలిబాన్లను నిలువరించారు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 2001లో యుద్ధం ప్రారంభమైనప్పటికీ 2014 అత్యంత రక్తపాతాన్ని చూసింది. తర్వాత నేటో తన విషయాన్ని పూర్తయినట్లు ప్రకటించింది. బాధ్యతను ఆఫ్ఘన్ సైన్యానికి అప్పగించింది. ఆ తర్వాత తాలిబాన్లు మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే 2015లో కాబూల్‌లోని పార్లమెంటు, విమానాశ్రయం సమీపంలో అనేక ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. డేవిడ్ ఇస్బీ చెబుతున్న ప్రకారం అమెరికా దాడిలో అనేక నిర్ణయాలలో తప్పులు జరిగాయి. అనేక సమస్యల్లో ఒకటేమిటంటే సైనిక, దౌత్యపరమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పరోక్ష యుద్ధం కొనసాగించకుండా అమెరికా, అంతర్జాతీయ సమాజం ఆపలేకపోయాయి. ఇది ఇతర ఆయుధాల కంటే విజయవంతమైందని నిరూపితమైంది అని ఆయన చెప్పారు. సోవియట్ యూనియన్ చేసిన యుద్ధం అత్యంత రక్తపాతంతో కూడినది. కానీ అమెరికా దాడి మరింత ఖరీదమైనదని నిరూపితమైంది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోసం ఏటా $2 బిలియన్ ఖర్చు చేయగా, అమెరికా 2010 నుంచి 2012 మధ్య కాలంలో ఏటా సుమారు $100 మిలియన్ ఖర్చు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఓటమిని దక్షిణ వియత్నాంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ అమెరికాలో రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళ స్టెఫానికన్ ఇది జో బైడెన్ సైగన్ అని ట్వీట్ చేశారు. వియత్నాంలోని సైగన్ నగరం పేరు అనంతరం కాలంలో హోచిమిన్ సిటీగా మార్చారు. అమెరికా సైనిక దళాలు ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడం మానవీయ సంక్షోభానికి దారితీసింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందో లేదో రాబోయే రోజుల్లో చూడటం ముఖ్యం. దాని గురించి నాకు బలమైన సందేహాలు ఉన్నాయి అని ఇస్బీ చెప్పారు.